హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్. ఈరోజు వీడియోలో మనం జ్యూసీగా టేస్టీగా లడ్డూలు తయారు చేసేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, ఒక లడ్డూని ఇంచి చూపిస్తున్నాను. ఎంత జ్యూసీగా ఉందో, ఎంత సాఫ్ట్గా ఉందో. ఈజీ ప్రాసెస్. 2 కప్పుల పచ్చిశనగపిండిని జల్లించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. కొద్దిగా ఉప్పు, 1/2 టీ స్పూన్ వంట సోడాని వేసుకొని పిండిలో కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్ళను యాడ్ చేసుకుంటూ బ్యాటర్ స్మూత్గా ఉండే విధంగా కలుపుకోవాలి. చూడండి, పిండి బ్యాటర్ని వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుంది. కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పెట్టి హై ఫ్లేమ్లో వేడి చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా బూందీని దూసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం లోపలే తీసేయాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా మొత్తం బూందీని ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. కడాయిలో 2 కప్పుల చక్కెరను తీసుకొని 1/2 కప్పు నీళ్ళను వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ చక్కెరలో 5-6 యాలకులను వేసుకొని గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి. మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకొని చక్కెర పూర్తిగా కరిగి వీడియోలో చూపిస్తున్న విధంగా ముదురు తీగ పాకం వచ్చేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్లో మధ్యలో కలుపుతూ పాకాన్ని తయారు చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పాకం వచ్చిన తర్వాత నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో పాటుగా వేసుకోవాలి. బూందీని వేసుకోవాలి. బూందీలోంచి 1 చిన్న కప్పు బూందీని సపరేట్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్ బరక ఉండే విధంగా పల్స్లో గ్రైండ్ చేసుకుని వేసుకొని పాకంలో మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని చేతితో పట్టుకొని ఉండ చేయగలిగే విధంగా ఉన్నప్పుడు లడ్డూలు చేసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.